హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన రెసిపీ వచ్చేసరికి రాగి పౌడర్. ఈ రాగి పౌడర్ ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో నేను ఫుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మనం ఫస్ట్ రాగుల్ని తీసుకొని 5 to 6 టైమ్స్ బాగా క్లీన్ చేసుకోవాలి. క్లీన్ చేసుకున్న తర్వాత టోటల్గా ఓవర్ నైట్ అనేది మనం వాటిని వాటర్లో సోక్ చేసుకోవాలి. నైట్ మొత్తం మనకు బాగా సోకిన తర్వాత మార్నింగ్ వాటిని క్లీన్ చేసుకొని మనం ఒక క్లాత్లో అనేది బాగా ముడి వేసేసుకోవాలి. మనం ఇక్కడ ఏదైనా కానీ పల్కాని క్లాత్ కానీ ఏదైనా తీసుకోవచ్చు. నేను ఇక్కడ మీకు వీడియోలో చూపిస్తాను ఎలా అనేది. మనం ఇట్లా ఒక హాట్ బాక్స్ తీసుకుని ఆ హాట్ బాక్స్లో మన రాగుల్ని అనేది ఒక క్లాత్లో బాగా ముడి వేసేసుకోవాలి. ముడి వేసేసుకున్న తర్వాత వాటిని టోటల్గా 48 hours అంటే 2 days అనేది మనం వాటిని అలానే పెట్టాలి. పెట్టిన తర్వాత ఇక్కడ చూడండి 24 hours మనకి కొంచెం చిన్నగా మొలకలు అనేది వచ్చేసాయి. ఇది ఓన్లీ 24 hours మనం టోటల్గా 48 hours అంటే 2 days పెట్టామంటే మనకి బాగా స్ప్రౌట్స్ అనేది ఫామ్ అవుతాయి రాగులకి. మనం 40 days తర్వాత ఈ రాగుల్ని చూసేద్దాం ఎలా వచ్చేసాయో. చూడండి ఇక్కడ మనకి 48 days తర్వాత బాగా రాగు స్ప్రౌట్స్ అనేది వచ్చేసాయి. సో మనకి ఇక్కడ పర్ఫెక్ట్గా స్ప్రౌటెడ్ రాగి అనేది తయారైపోయింది. మనం ఇప్పుడు ఈ రాగుల్ని తీసుకొని మనము ఎయిర్ డ్రై చేసుకోవాలి. అంటే మనకి బాగా ఆరేంత వరకు మనము ఎండలో కానీ రూమ్ టెంపరేచర్లో కానీ మనము బాగా డ్రై చేసుకోవాలి. అలా ఒక డే మొత్తం డ్రై చేసుకోవాలి. డ్రై చేసుకున్న తర్వాత నెక్స్ట్ డే మనం వీటిని ప్యాన్ పైన రోస్ట్ చేసుకోవాలి. నేను ఇక్కడ నెక్స్ట్ వీడియోలో చూపించేస్తాను. ఇక్కడ చూడండి మొత్తం సన్ డ్రై అనేది అయిపోయింది. సో బాగా డ్రై అయిపోయాయి. ఈ డ్రై అయిపోయిన తర్వాత మనము ప్యాన్ పైన పెట్టేసుకొని మనము రోస్ట్ చేసుకోవాలి. చూడండి ఇక్కడ స్ప్రౌటెడ్ అనేది బాగా వచ్చేసాయి కదా. ఈ రాగి పౌడర్ అనేది మనకి పిల్లలకి రాగి మాల్ట్గా చేసి ఇవ్వచ్చు. మనం పెద్దలం కూడా రాగి గంజిలాగా తాగొచ్చు. ఇది అన్ని ఏజెస్ వాళ్ళకి అన్ని విధాలుగా హెల్ప్ అవుతుంది. మనము పిల్లలకి రాగి గంజి తాపించవచ్చు, రాగి మాల్ చేసుకోవచ్చు, రాగి పిండితో ప్యాన్ కేక్స్ చేసుకోవచ్చు, రాగి దోశ చేసుకోవచ్చు. ఇలా డిఫరెంట్ రెసిపీస్ అనేది చేసుకోవచ్చు. మీకు రెసిపీస్ కావాలంటే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను ఇది విహాన్ కోసం అనేది స్పెషల్గా తయారు చేశాను. ఇప్పుడు మనం ఈ రాగుల్ని ఎండిన తర్వాత మన ప్యాన్ పైన రోస్ట్ చేసుకోవాలి. చూడండి రోస్ట్ చేసిన తర్వాత బాగా రోస్ట్ అయిపోయింది. నెక్స్ట్ ఇప్పుడు మనం ఫైన్ పౌడర్గా మిక్సీ చేసుకోవాలి. ఇక్కడ మనకి మిక్స్ చేసుకున్న తర్వాత వీటిని మనము జల్లెడ వేసుకోవాలి. ఎందుకంటే మనకు అనేది మెత్తగా కావాలి పిల్లలకి కాబట్టి. సో బాగా మెత్తగా జల్లెడ వేసుకొని మళ్ళీ మిగిలిన పౌడర్ అనేది మళ్ళీ ఒకసారి మిక్సీకి వేసుకోవాలి. అలా మనకు ఫైన్ పౌడర్ అనేది తయారవుతుంది. చూడండి ఇక్కడ ఎంత మెత్తగా ఫైన్ పౌడర్గా అయిందో చూసేయండి. ఇక్కడ చూడండి ఎంత ఫైన్గా తయారైందో. ఇది అనేది మనము రాగి మాంట్లో కానీ ఎలాగైనా యూజ్ చేసుకోవచ్చు. డిఫరెంట్ రెసిపీస్లలో మనము ఈ రాగి పౌడర్ని యూజ్ చేసుకోవచ్చు. ఈ రాగి పౌడర్ మనకి బేసిక్గా 1 month నుంచి 2 months వరకు ఎలాంటి ఫ్రిడ్జ్లో పెట్టకుండా కూడా నిల్వ ఉంటుందండి. చూడండి మనం ఇలా స్టీల్ బాక్స్లో కానీ ఎయిర్ టైట్ కంటైనర్లో కానీ గ్లాస్ జార్లో కానీ మనము స్టోర్ చేసుకొని పెట్టేసుకోవచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్. బాయ్.